అరే నేను పెట్టే వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబ్ కౌంట్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందా? ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి, మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓజీ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేద్దాం. సో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఒక మూవీలో ట్రైలర్ రిలీజ్ చేయకుండా బుకింగ్స్ ఓపెన్ చేయడం. అండ్ ఆల్సో పైరేటెడ్ ట్రైలర్ చూసారు అందరూ. ఒరిజినల్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ నుంచి, ఫ్యాన్స్ నుంచి, అందరి నుంచి ప్రెషర్ తట్టుకొని మనోడు సుజిత్ సంభావాన్ని క్రియేట్ చేసినాడు. ఫైనల్ గా ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ లో నేను అబ్జర్వ్ చేసిన ఫ్యూ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. స్టోరీ పాయింట్ ఏముండొచ్చు, లేకపోతే సాహోకి ఓజీకి ఇంటర్లింక్ ఉందా లేదా, కనెక్షన్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ట్రైలర్ ఓపెన్ కావడమే ఒక డైలాగ్ తో ఓపెన్ అవుతుంది. బాంబేలో మళ్ళీ గ్యాంగ్ వార్స్ స్టార్ట్ అయ్యి, కానీ ఈసారి అందరు టార్గెట్ చేసిన మాత్రం సత్యదాదాని. సత్యదాదా అంటే ఎవరో కాదు, మన ప్రకాష్ రాజే. సో ఈ డైలాగ్స్ తో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మూవీ మొత్తం ఓవరాల్ గా జరిగేదంతా బాంబేలో. సో 1995 లో బాంబేని ముంబైగా మార్చారు. మూవీ టైం లైన్ అంతా 80s to 90s ఆ రేంజ్ లో ఉండొచ్చు. సో నెక్స్ట్ షాట్ లో అందరూ అటాక్ చేసిన షాట్స్ పడతాయి. తర్వాత సత్యదాదా అయిన ప్రకాష్ రాజు వాళ్ళందరి నుంచి తప్పించుకొని ఒక దగ్గర దాక్కోవడం ఈ షాట్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ షాట్ లో అర్జున్ దాస్ కోపంగా బాక్సింగ్ చేస్తూ ఉంటారు. సో ఇంతకీ అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ కొడుక ఏమో, లెట్స్ సీ. నెక్స్ట్ షాట్ లో పోలీస్ వాళ్ళందరూ బాంబే పోర్ట్ ట్రస్ట్ అనే లొకేషన్ దగ్గరకు వచ్చి వాళ్ళందరి దగ్గర ఖాళీ చేయమనో సంథింగ్ ఏదో చెప్తుంటే వాళ్ళందరూ ఎగ్నెస్ట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ మొత్తం పోర్ట్ ఏరియా మీద బేస్ చేసుకుని ఉండొచ్చు. నెక్స్ట్ షాట్ లో దాదా వరకు వెళ్లారంటే పరిస్థితి చేజారిపోతుందని చెప్తూ శ్రేయ రెడ్డిని ఇంకొంతమందిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. తర్వాత షాట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా చూస్తుంటాం కదా, మోస్ట్ వాంటెడ్ ని క్లిప్పింగ్స్ వేసి అందరూ డిస్కషన్ పెడుతుంటారు. సో ఆ సీన్ జరుగుతూ ఉంటది. దాని తర్వాత ఓమి ఇంట్రడక్షన్ షాట్ మనకి ఇప్పుడు చూడొచ్చు. సో ఈ షాట్ తో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా రోజుల తర్వాత బాంబేలో మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసింది ఓమి, అది కూడా సత్యదాదా మీద. సో సత్యదాదాకి ప్రాబ్లం రావడం వల్ల శ్రేయారెడ్డి ఎవరిని అప్రోచ్ అవుతుంది. సో ఒక్కడు మాత్రం వాళ్ళందరిని ఆపగలుగుతాడని చెప్పి డైలాగ్ తోని ఓజీ ఇంట్రడక్షన్ జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఇక్కడ అవుతుంది. దట్టు వైట్ షర్ట్ లో మనం ఇంట్రడక్షన్ ఉంటుంది. అంటే అండర్లైన్ స్టోరీ టెల్లింగ్ కూడా ఉంటుంది అన్నమాట. డ్రెస్ కోడ్ బట్టి బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు వైలెన్స్ అని, వైట్ షర్ట్ వేసుకున్నప్పుడు ప్రశాంతంగా సైలెంట్ గా ఉంటాడని. సో ఈవెన్ వైట్ షర్ట్ లో కూడా మనోడు ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. సో అక్కడ కొన్ని ఇంట్రడక్షన్ షార్ట్స్ జరుగుతాయి. నెక్స్ట్ షాట్ లో ప్రియాంక మోహన్ సడన్ గా నిద్ర నుంచి లేస్తుంది. కట్ చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్ వైట్ కలర్ డ్రెస్ లో ఇలా కూర్చొని ఉంటారు ప్రశాంతంగా. అండ్ కత్తి కూడా పక్కనే ఉంటుంది. నెక్స్ట్ షాట్ లో కట్ చేస్తే ఈ టాటూ మీనింగ్ ఏంటని ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ అడుగుతుంది. కట్ చేస్తే అదే టైం కి బ్లాక్ అండ్ వైట్ లో కొన్ని షార్ట్స్ పడతాయి. సో అదంతా ఫ్లాష్ బ్యాక్ అని అర్థం. కట్ చేసిన తర్వాత ముంబై తాజ్ ముందు పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్ లో కూర్చొని ఉండగా అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది. నిన్ను చూడాలని కొందరు, కలవాలని కొందరు, చంపాలని అందరూ వెయిట్ చేస్తున్నప్పుడు, నిన్ను చూడాలి అన్నప్పుడు ఒక గురువు చూపిస్తారు. తనే ఓజస్ అనుకుంటా. ఎందుకంటే సుజిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఓజస్ గంభీర అంటే ఓజస్ తన గురువు పేరు, గంభీర హీరో క్యారెక్టర్ పేరు. సో తన గురువు అయిండొచ్చు, అది బ్లర్ లో ఉంటది. అండ్ ఆల్సో అదే టైం కి అర్జున్ దాస్ ని కూడా చూపిస్తారు గన్ను పట్టుకొని కోపంగా. సో వీళ్ళిద్దరు చూడాలని, కట్ చేస్తే కలవాలని ఇంకొంతమందిని చూపిస్తారు, చంపాలని అందరు వెయిట్ చేస్తున్నప్పుడు ఓమీని చూపిస్తారు అన్నమాట. సో ఓమీ గన్స్ పట్టుకొని ఫైర్ చేస్తూ ఉంటాడు. సో ఓజీని వీళ్ళందరూ ఎందుకు కలవాలనుకుంటున్నారు, చూడాలనుకుంటున్నారు, అండ్ ఆల్సో ఎందుకు చంపాలనుకుంటున్నారు, అసలు ఓజీ ఎక్కడికి వెళ్ళాడు, సో సత్యదాదాని టార్గెట్ చేసింది ఓజీ కోసమేనా, సో ఓజీకి సత్యదాదాకి లింక్ ఏంటి. నెక్స్ట్ షాట్ లో ఓమికి ఓజీ కాల్ చేసి నేను బాంబే వస్తున్నాను, తలలో జాగ్రత్త అనే వార్నింగ్ ఇస్తాడు. నాకు తెలిసి ఇది ఇంటర్వెల్ షాట్ అనుకుంటాను. ఎందుకంటే ఇంటర్వెల్ ముందు దాకా స్టార్టింగ్ మనకి ఏం జరుగుతుంది, ప్రకాష్ రాజ్ ని అటాక్ చేస్తారు. దానివల్ల చాలా మంది కొంచెం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అప్పుడు ఇవన్నీ మొదలేసి ఓజీ ఎక్కడో ప్రశాంతంగా ఉంటే తనను రప్పించడానికి ఇవన్నీ చేసినట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ షాట్ లో బ్లాక్ అవుట్ఫిట్ లో పవన్ కళ్యాణ్ అయిన ఓజీ అందరిని అటాక్ చేస్తూ ఉంటాడు. సో వైలెన్స్ స్టార్ట్స్ అనమాట. సో నెక్స్ట్ షాట్ లో మనం క్లియర్ గా చూడొచ్చు, ఒక ట్రక్ వచ్చి ఒక పోర్ట్ ఏరియాలో అటాక్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాజీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అని ఉంది. సో మనం అనుకుంటున్న సాహో జరిగేది వాజీ సిటీలోనే, కానీ ఓజీ జరిగిన టైం లైన్ కూడా వాజీ అని ఉంది. సో రెండింటికి ఇంటర్లింక్ ఉందంటే ఎస్ అనే చెప్పాలి. కాకపోతే ఇది అరౌండ్ 80s టైం లైన్. నెక్స్ట్ కొన్ని వైలెంట్ ఫైట్ షాట్స్ చూపిస్తారు పవన్ కళ్యాణ్ వి. నెక్స్ట్ షాట్ లో పవన్ కళ్యాణ్ వాచ్ పట్టుకొని వచ్చే షాట్ ఉంటది. పోలీస్ స్టేషన్ కి వెళ్తుంటాడు వాచ్ పట్టుకొని. సో మేబీ ఒక ఎంక్వైరీకి వెళ్ళి ఉండొచ్చు. నెక్స్ట్ షాట్ లో టైగర్ ఏవో బెంగాల్ టైగర్ అని చెప్పి మనం పవన్ కళ్యాణ్ కన్ను పట్టుకొని వచ్చే షాట్ ఉంటది. సో ఇది మస్ట్ బి ఏ క్లైమాక్స్. అందరిని వేసేస్తా ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడొచ్చు. మనం ఇంత ముందు డిస్కస్ చేసుకున్నట్టు ఇది ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పోర్ట్ ఏరియా జరుగుతుంది. అక్కడ మొత్తం స్మగ్లింగ్ జరుగుతూ ఉంటాయి, కరెన్సీ నోట్లో ఉంటాయి, దొంగ కరెన్సీ ప్రింట్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఇల్లీగల్ గా అన్ని స్మగ్లింగ్ చేస్తుండొచ్చు. లాస్ట్ షాట్ లో ఓజస్ గంభీర అని పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంతో ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. సో మనం మధ్యలో షాట్ చూసాం కదా, నిన్ను కలవాలి, చూడాలి, చంపాలనుకుంటున్నారని చెప్పినప్పుడు
వచ్చినప్పుడు ఒక్కడు కూడా ఉండడు అక్కడ. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇది రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్. సో ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎంత బ్రేక్ డౌన్ చేసినా ఇదంతా జస్ట్ ఫ్యాన్ మూమెంట్. బట్ సుజిత్ సంభవం మనం ఓన్లీ సెప్టెంబర్ 25th థియేటర్స్లోనే చూడగలుగుతాము. కంప్లీట్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. ఒక రివెంజ్ డ్రామాను కూడా ఇన్బిల్ట్ చేశారు. సో ఓజీ ఎక్కడికి వెళ్ళాడు, సత్యదాదన్ చంపితే మళ్ళీ ఎందుకు వచ్చాడు, ఇదంతా చాలా బాగుంది. స్టోరీ లైన్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ట్రైలర్ బ్రేక్ డౌన్ మీకు ఎట్లా అనిపించింది, మీ పాయింట్స్, మీకు అనిపించిన థింగ్స్ కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.